హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్య ఈ పాటలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. తల ఎత్తి అటువైపు చూసిన ఆకాష్కి బ్లాక్ కలర్ పెట్టికోట్ ఇంకా బ్లౌజ్ వేసుకుని కొంచెం బిడియంగా బయటికి వస్తూ కనిపించింది ధాత్రి. ఆ రెండు కలవని చోట సన్నగా హరివిల్లులా వంపు తిరిగి ఉన్న ఆమె నడుం మీద ముత్యాల్లా మెరిసిపోతూ ఉన్న నీటి బిందువులను చూస్తూ ఉంటే అతనికి గొంతు తడియారిపోతుంది. శిల్పం చెక్కినట్లు చాలా పర్ఫెక్ట్గా ఉన్న ఆమె ఫిగర్ చూస్తూ పైకి లేచిన అతను ఒక్కో అడుగు ఆమె వైపు వేస్తూ ఉన్నాడు. అతని వైపు చూడాలి అంటే చాలా సిగ్గుగా ఉండడంతో తల ఉంచుకుని ఉంది ధాత్రి. సున్నితంగా ఉన్న ఆమె నడుముపై తన చేతిని వేసి మెల్లిగా అటు ఇటుకు కదిలిస్తూ అప్పటి వరకు అక్కడ ఉన్న నీటి బిందువులను తుడిచాడు ఆకాష్. ఆ స్పర్శతో ఒక్కసారిగా శరీరంలోని నరాలన్నీ జివ్వుమని లాగడంతో మత్తుగా కళ్ళు మూసుకుంది ధాత్రి. ఆమెని అలా చూస్తూ ఉంటే గట్టిగా హత్తుకుని తనివి తీరా ఆమె పెదవులను ముద్దు పెట్టుకోవాలి అన్న తన కోరికని బలవంతంగా ఆపుకుంటూ పక్కనే బెడ్పై ఉన్న చీరని తన చేతిలోకి తీసుకున్నాడు ఆకాష్. అది చూసిన ధాత్రి గుండె ఒక్కసారిగా జల్లుమంది. ఏదో తెలియని కొత్త వింత ఫీలింగ్ ఆమె మనసులో కలుగుతూ ఉండగా కళ్ళతోనే నవ్వుతూ ప్రేమగా అతన్ని చూస్తూ ఉంది ఆమె. చీర ఒక కొస పట్టుకుని దాన్ని మెల్లగా ఆమె నడుము దగ్గర పెట్టికోట్ లోపలికి అతను పెడుతూ ఉంటే అతని చేతి వేళ్ళు తగిలినట్లు తన శరీరానికి తగులుతూ ఉంటే చెక్కిలి గింత పుట్టి మెలుగులు తిరుగుతూ ఉంది ఆమె. కుదురుగా ఉండు అంటూ విసుక్కుంటూనే అందంగా మడత పెట్టి పవిట అంచును ఆమె ఎత్తైన శిఖరాలను కప్పుతున్నట్లుగా భుజంపై నుండి వెనక్కి వేసి పిన్ పెట్టి కుర్చీలను అందంగా పెట్టి ఆమె నడుము దగ్గర లోపలికి పెడుతూ ఉంటే ఏదో తెలియని కొత్త ఫీలింగ్తో గట్టిగా కళ్ళు మూసుకుంది ధాత్రి. చీర మధ్య నుండి కనిపించకుండా అందంగా కనిపిస్తూ ఉన్న ఆమె నడుముని గట్టిగా పట్టుకుని తన పెదవులతో ఒక 2 నిమిషాలు చుంబించి వదిలేశాడు ఆకాష్. అతను చేస్తున్న పనులకి ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంది ధాత్రి. కళ్ళు మూసుకు ఉన్న ఆమె అందమైన మొహాన్ని ఒక్కసారి చేతిలోకి తీసుకుని పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి, చీర కట్టుకోవడం రాదు అంటున్నావు కదా, మరి పెళ్లి చేసుకోవడానికి వచ్చేటప్పుడు చీరే కదా కట్టుకుని వచ్చావు, అప్పుడు నీకెవరు చీర కట్టారు అని అడిగాడు ఆకాష్. ఆ ప్రశ్నకి అదిరిపడింది ధాత్రి. అంటే అది ఆకాష్ గారు, అక్కడైతే అప్పుడైతే నేను యూట్యూబ్లో చూసి శారీ కట్టుకున్నాను చెప్పింది ఆమె. మరి ఇప్పుడు కూడా అలాగే కట్టుకోవచ్చు కదా అడిగాడు ఆకాష్. అప్పుడు కట్టుకోవడానికి నాకు 3 అవర్స్ టైం పట్టింది సార్. ఇప్పుడు నాకు అంత టైం లేదు కదా, వెంటనే వెళ్ళాలి చిన్నపిల్లల మొహం పెట్టుకుని చెప్పింది ధాత్రి. అందుకని నన్ను వాడుకున్నావు అన్నమాట. బాగుంది. సర్లే, ఈ వాడకం రిజల్ట్ ఎలా ఉంటుందో వచ్చాక చెప్తానులే. లేట్ అవుతుంది అన్నావుగా, వెళ్ళు, బయలుదేరు అంటూ ఆమె హెయిర్కి పెట్టుకున్న బ్యాండ్ తీసేశాడు ఆకాష్. దాంతో ఒక్కసారిగా ఆమె హెయిర్ అంతా ఆమె వీపుపై పరుచుకుని ఆమె అందాన్ని మరింత పెంచింది. తలపై నుండి 2 వెంట్రుకలను బయటికి తీసి ఆమె మొహం మీద పడుతున్నట్లు పక్కగా పెడుతూ, నైస్, ఇలానే బాగున్నావు, మధుకి చెప్తాను కార్ తీసుకుని వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్. మొహం మీద పడుతున్న తన జుట్టుని వెనక్కి వేసుకుంటూ, అప్పుడప్పుడు చాలా ప్రేమని చూపిస్తావు. ఈ ప్రేమను చూస్తూ ఉంటే ఎక్కడ నీ ప్రేమ మాయలో పడిపోతానేమో అని భయం వేస్తుందిరా నాకు అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది ధాత్రి. ఆవేశంగా ఇంటికి వచ్చిన తనుజ డైరెక్ట్గా ధీరజ్ గదికి వైపు వెళుతూ ఉంది. అది చూసి కంగారు పడుతూ, అక్క, ఏం చేస్తున్నావే? సారీ, నేను చెప్పేది వినవే బాబు. నువ్వు ఇప్పుడు బావ గదిలోకి ఎందుకు, అంత అవసరమా ఆయన గదిలోకి వెళ్ళడం అని అంటూ ఆమె వెనకే పరుగు తీస్తూ ఆమెని ఆపే ప్రయత్నం చేస్తుంది రేఖ. ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా ధీరజ్ గది తలుపులు ఒక్కసారిగా తెరిచింది తనుజ. చైర్లో కూర్చుని ధాత్రి ఫోటో వైపు తదేకంగా చూస్తూ మందు తాగుతూ ఉన్న ధీరజ్ ఒక్కసారిగా తన గది తలుపు తెరుచుకోవడంతో
కోపంగా అటువైపు తిరిగి చూశాడు. అక్కడ అతని కన్నా ఎక్కువ కోపంతో రగిలిపోతూ కనిపించింది తనూజ. ఆమె బుగ్గలపైన, భుజాలపైన గోటు గీతలు పడి లైట్‌గా బ్లడ్ మార్కులు కూడా పైకి కనిపిస్తూ ఉన్నాయి. అయినా ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ తన చూపులు ధాత్రి ఫోటో వైపు తిప్పాడు ధీరజ్. తనని ఏమాత్రం పట్టించుకోని మొగుడు అంటే అసహ్యం వేస్తుంది తనూజకి. ఆవేశంగా అతని ముందుకు వచ్చి, "అసలు మనిషివేనా నువ్వు? నీ కళ్ళ ముందు ఒక అమ్మాయిని రేప్ చేస్తూ ఉంటే దాని కర్మకి దాన్ని వదిలేసి హ్యాపీగా ఇంటికి వచ్చి ఎప్పుడో గత కాలంలో చీకొట్టిపోయిన నీ ప్రియురాలు ఫోటో చూస్తూ మందు తాగుతున్నావా? నీలో కొంచెమైనా మానవత్వం లేదా?" అంటూ అతనిపై అరిచింది తనూజ. ఆ మాటతో ఆవేశంగా పైకి లేచి లాగిపెట్టి తనూజ వెనుక ఉన్న రేఖ చెంపపై గట్టిగా కొట్టాడు ధీరజ్. ఆ దెబ్బతో తనూజ అదిరిపడగా బిక్కమొహం వేసుకుని చెంపపై చేయి పెట్టుకుని కళ్ళలో నుండి కన్నీరు కారిపోతూ ఉండగా అతని వైపు చూస్తూ ఉంది రేఖ. "ఎవరింట్లో ఉంటున్నావు నువ్వు?" సీరియస్గా అడిగాడు ధీరజ్. సమాధానంగా రేఖ పెదవులు కదిలాయి, కానీ నోటి నుండి మాట మాత్రం బయటకు రాలేదు. "గట్టిగా చెప్పు" అరిచాడు ధీరజ్. "మీ ఇంట్లోనే" రోబాలా గట్టిగా అరిచి చెప్పింది రేఖ. "మరి నా ఇంట్లో ఉంటున్నప్పుడు నా పర్మిషన్ లేకుండా నిన్ను బయటకు ఎవడెళ్ళమన్నాడు? వెళ్ళే ముందు ఒక మాట చెప్పాలి. సెక్యూరిటీని వెంట తీసుకువెళ్ళాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటున్నావు అంటే నీ రెస్పాన్సిబిలిటీ మొత్తం నాది. నీకేదైనా అయితే వేరే వాళ్ళకి సమాధానం చెప్పవలసిన అవసరం నా మీద ఉంది. అది అర్థమవుతుందా నీకు?" అరిచాడు ధీరజ్. "సారీ బావా, మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు" కన్నీళ్లతోటే చెప్పింది రేఖ. "అయ్యిందో ఒక్కొక్కరి ప్రాణం తీసేస్తాను. మీరు తప్పులు చేసి సమస్యలో ఇరుక్కుంటే మిమ్మల్ని రక్షించడానికి నేనేమి ఖాళీగా కూర్చోలేదు ఇక్కడ. ఈసారి పోనీలే పాపమని జాలిపడి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నెక్స్ట్ టైం ఇలాంటిది ఏదైనా రిపీట్ అయ్యిందో మీరు చచ్చినా కూడా నేను పట్టించుకోను" తనూజ వైపు కోపంగా చూస్తూ చెప్పాడు ధీరజ్. ఆ మాటతో స్టన్ అయిన తనూజ అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది. "అలాగే బావ, మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను" అని అతనికి చెప్పి, "రా అక్క" అంటూ తనుజ చేయి పట్టుకుని అక్కడి నుంచి లాక్కుంటూ తీసుకుని వెళ్ళిపోయింది రేఖ. రెడీ అయ్యి బయటికి వెళుతూ ఉన్న ఆనంద్ని చూసి, "ఎక్కడికి ఆనంద్?" అంటూ అడిగాడు వీరేంద్ర. "అది డాడ్, చిన్న పార్టీ ఉంటే వెళుతున్నాను" చెప్పాడు ఆనంద్. "అంత ఇంపార్టెంటా ఆ పార్టీ?" అడిగాడు వీరేంద్ర. "చాలా డాడ్, ఇది చాలా ముఖ్యమైన పార్టీ. సిటీలో ఉన్న బిజినెస్ మ్యాన్లు అందరూ అక్కడికి వస్తూ ఉంటారు. సెలబ్రిటీస్ కూడా వస్తారు. మనం స్టార్ట్ చేయాలనుకుంటున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి, ఇన్వెస్టర్ల గురించి చూస్తున్నాం కదా, దాని గురించి మాట్లాడడం కోసమైనా ఈ పార్టీకి తప్పకుండా వెళ్ళాలి" చెప్పాడు ఆనంద్. ఆ మాటతో 2 నిమిషాలు ఆలోచించి, "సరే, జాగ్రత్త. ఆల్రెడీ నవీన్ నీతో మాట్లాడాడు కదా, ప్రమాదం మన చుట్టూనే ఉంది. మనం ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇన్నాళ్ళు మనం కాపాడుకుంటున్న పరువు, మర్యాద, మన సామ్రాజ్యం మొత్తం నాశనమైపోతుంది. జాగ్రత్తగా ఉండు" హెచ్చరించాడు రవీంద్ర. "ఎందుకు డాడీ అంత భయపడుతున్నారు? బహుశా తప్పు చేసిన వాళ్ళందరికీ ఈ భయం ఉంటుందనుకుంటా. మిమ్మల్ని ఈ భయం నుంచి బయటపడేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను డాడ్. ఆ ప్రయత్నంలో నేను మీకు శత్రువుని అయినా పర్వాలేదు, కానీ నేను చేయాలి అనుకున్నది మాత్రం చేసే తీరతాను" అని మనసులో అనుకుని, "ఓకే డాడ్, జాగ్రత్తగానే ఉంటాను. బాయ్" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్. దాంతో కోపంగా వెళుతున్న అతని వైపు చూస్తూ, "నా సామ్రాజ్యంలో అడుగుపెట్టి నన్నే నేలమట్టం చెయ్యాలి అని చూస్తున్నావు అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి? నిన్ను పట్టుకోవడానికి ఆల్రెడీ నా సైన్యాన్ని సిద్ధం చేశాను. ఈరోజు నా నుంచి నువ్వు తప్పించుకోవడం అసాధ్యం" అని వంకరగా అనుకుంటూ నవ్వుకున్నాడు వీరేంద్ర. సిటీలోనే అతిపెద్ద హోటల్ ముందు నిలబడి భయంగా హోటల్ వైపు చూస్తూ ఉంది సహస్ర. "ఏదో నువ్వు చెప్తే టెంప్టింగ్గా అనిపించి ముందు వెనక ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేసాను. కానీ లోపలికి వెళ్ళాలి అంటే భయంగా ఉందే" ఆమె భుజాన్నో గోకేస్తూ అంది కావ్య. "నాకు మాత్రం భయంగా లేదా? అయినా పైకి ధైర్యంగా కనిపించట్లా? నువ్వు కూడా అంతే, భయాన్ని లోపల దాచేసి ధైర్యంగా అడుగు ముందుకు వేయి. మనల్ని ఎవరు ఆపుతారో అది చూద్దాం" అంది సహస్ర. "ఏంటి చూసేది నీ బొంద? ఆ పార్టీలోకి అడుగు పెట్టాలంటే ఇన్విటేషన్ కార్డు ఉండాలి. అది లేకపోతే విసిరి అవతలికి పారేస్తారు" కోపంగా అంది కావ్య. విలన్లా ఒక నవ్వు నవ్వి, "అది కార్డు లేని వాళ్ళని పాప.
కానీ మన దగ్గర కార్డు ఉంది కదా అంటూ తన బ్యాగ్ నుంచి ఒక కార్డు తీసి ఆమెకు చూపించింది సహస్ర. అరే, ఇన్విటేషన్ కార్డ్, కానీ ఈ కార్డ్ నీ దగ్గరికి ఎలా వచ్చిందే ఆశ్చర్యంగా అడిగింది కావ్య. ఓ, అదా, ఈవినింగ్ పల్లీలకు వచ్చిన డబ్బులు లెక్క చెప్పడానికి క్యాబిన్కి వెళ్ళినప్పుడు టేబుల్ మీద ఉంటే ఆ సైకోగాడు చూడకుండా నొక్కేసా, చెప్పింది సహస్ర. ఏంటి, పల్లీలకు వచ్చిన డబ్బులు లెక్కలా? నువ్వు ఆఫీస్లో పిఏగా జాబ్ చేస్తున్నావా లేక పార్కులో పల్లీలు బఠానీలు అమ్ముకుంటున్నావా అనుమానంగా అడిగింది కీర్తి. అబ్బా, టంగ్ స్లిప్ అయ్యానా అని మనసులో అనుకుంటూ, పల్లీలు కాదే, పనివాళ్ళు. మా సార్కి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, ఆ ఫ్యాక్టరీకి వచ్చే రోజువారీ పనివాళ్ళ లెక్కలు చూపించడానికి ఆయన గారి క్యాబిన్కి వెళ్ళినప్పుడు కొట్టేశాను. అంతేగాని నేను పల్లీలు బఠానీలు అమ్ముకోవడం ఏంటి, పిచ్చి కాకపోతే. క్లారిటీ వచ్చిందా అంది సహస్ర. "ఆ, వచ్చింది వచ్చింది కానీ పద లోపలికి వెళదాం" అంటూ సహస్ర చేయి పట్టుకుంది కావ్య. లోపలికి వెళ్ళాలి అంటే ఆమెకి కూడా కొంచెం భయంగా అనిపించడంతో తటపటాయిస్తూ ఉంది సహస్ర. అప్పుడే వారి ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు నుంచి దిగిన ఒక అమ్మాయిని నోరు తెరిచి అలానే చూస్తూ ఉండిపోయారు వారిద్దరూ. ఏముందే బాబు, సినిమా హీరోయిన్లందరూ సినిమాలోనే బాగుంటారు, బయట అంత బాగోరు అనుకున్నాను, కానీ ఈమెని చూస్తూ ఉంటే నా అంచనా తప్పు అనిపిస్తుంది. నా జీవితంలో ఇంత అందమైన హీరోయిన్ని ఎప్పుడూ చూడలేదు అంది కావ్య. నిజమే, కానీ ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లున్నానే అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న సహస్రకి గుడిలో తనని కలిసినట్లు గుర్తొచ్చింది. హా, ఆమె కదూ, ఈమె వల్లే కదా నా జీవితం ఎన్ని టర్న్లు తిరుగుతుంది అనుకుంటూ ఆవేశంగా వెళ్ళి ఆమెకు అడ్డుగా నిలబడింది సహస్ర. ఆమె వైపు ఒక్కసారి చూసి పక్కకు తప్పుకుని లోపలికి వెళ్ళిపోతుంది ధాత్రి. హలో మేడం, ఏంటి, మీతో మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చి నిలబడితే మీరేంటి అస్సలు పట్టించుకోకుండా నన్ను తప్పించుకుని వెళ్ళిపోతున్నారు అరిచింది సహస్ర. ఆ మాటతో ఆగిన ధాత్రి ఆమె వైపు చూసి, నాతో మాట్లాడాలా, నాతో మీరేం మాట్లాడాలి అని అడిగింది. ఆ రోజు గుడిలో మీరు కావాలనే నన్ను బుక్ చేశారు కదూ సీరియస్గా అడిగింది సహస్ర. దాంతో ఆ విషయం గుర్తు వచ్చి, ఓ, అది మీరే కదా, అసలు మీ వల్ల నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలుసా. మీ పాటికి మీరు అతని మీద అరిచేసి వెళ్ళిపోతే అతనేమో మందిని వేసుకుని నా మీద యుద్ధానికి వచ్చేశాడు. సమయానికి మీ అడ్రస్ తెలియలేదు, కానీ లేదంటే అడ్రస్ ఇచ్చి మరీ మీ దగ్గరికి అతన్ని పంపించేదాన్ని. అయినా అంతకీ నేను చెప్తూనే ఉన్నాను కదా, పెద్దవాళ్ళతో పెట్టుకుంటే మన శాలరీ గల్లంతైపోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయి అని. నా మాట ఎక్కడైనా విన్నారా మీరు అసలు అంటూ ఆమెపై రివర్స్లో అరిచింది ధాత్రి. కదా, నాకు ఇప్పుడిప్పుడే ఆ కష్టాలేంటో తెలిసి వస్తున్నాయి. అడ్రస్ ఇవ్వకపోయినా నేనే వెళ్ళి ఇరుక్కున్నాను కదా, ఆ మాత్రం తెలియదా ఏంటి దిగులుగా మొహం పెట్టుకుని అంది సహస్ర. సరే, రండి లోపలికి వెళ్ళి పార్టీ ఎంజాయ్ చేస్తూ ఆ కష్టాల గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ సహస్రాన్ని తీసుకుని, తనకి వచ్చే కష్టం గురించి ఏమాత్రం అంచనా లేకపోవడంతో హ్యాపీగా ఆ పార్టీలో అడుగుపెట్టింది ధాత్రి. ఆమె అడుగుపెట్టిన క్షణం నుంచి అక్కడ ఉన్న వారి అందరి కళ్ళు ఆమె మీదే ఉన్నాయి. బ్లాక్ కలర్ శారీలో ఏ హీరోయిన్కి తీసుకుపోని అంత అందంగా ఉన్న ధాత్రి నుండి ఒక్కరు కూడా తమ చూపుని పక్కకు తిప్పుకోలేకపోతున్నారు. అందులో ది గ్రేట్ ఆకాష్ అండ్ ఆనంద్ కూడా ఉన్నారు. ఆకాష్ అలా రెప్ప వేయకుండా ధాత్రిని చూస్తూ ఉండడం మేఘలకి ఏమాత్రం నచ్చడం లేదు. చూడు ఆకాష్, ఎంతసేపు తనని చూస్తావో చూడు, ఈ రోజుతో తన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎలాగో నువ్వు నన్నే చూస్తూ ఉండాలి కదా, కనీసం కాసేపైనా చూపులతో దాన్ని తినేస్తూ ఆనందించు అని మనసులో కన్నింగా అనుకుంది ఆమె. పార్టీలోకి వచ్చిన ధాత్రి దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు అంటూ అడిగాడు ఆ పార్టీని ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు. ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక, ఇప్పుడు తను మీడియా తరపు నుండి అక్కడికి వచ్చాను అని తెలిస్తే తన పరిస్థితి ఏమవుతుందో అన్న భయంతో గొంతు తడారిపోతూ ఉంది ధాత్రికి. ఆమె వెనక ఉన్న సహస్ర కావ్యాల పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. అప్పుడే, హాయ్ ధాత్రి, ఏంటి ఇంత లేటుగా వచ్చావు అంటూ ఆమె దగ్గరకు వచ్చి చనువుగా ఆమె చేతిని పట్టుకున్నాడు ఆనంద్. ఆ చర్యతో ఒక్క ధాత్రి మాత్రమే కాదు, వెనక ఉన్న సహస్ర కూడా షాక్తో కప్పలా నోరు తెరిచింది. మరి అది చూసిన ఆకాష్ పరిస్థితి ఏమవుతుందో.
పరిస్థితిని బట్టి దాత్రి మీద ఏమైనా అడ్వాంటేజ్ ఆనంద్ తీసుకుంటాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అండి.